శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. రోసిందేటిది రోతలేటివి మనోరోగస్తుడై దేహి తా పూసిందేటిది పూతలేటివి మదాపూతంబులి దేహముల్ మూసిందేటిది మూతలేటివి సదా మూఢత్వమే గాని తా చేసిందేటిది చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వరా. మనిషి మనోరోగస్తుడై ఉండి వైరాగ్యంతో అన్నీ విడిచిపెట్టేసానని చెప్తాడు. కానీ మనసులోని వాంఛలు పోనప్పుడు అతడు విరక్తి చెంది విడిచింది ఏమిటి, విడిచిన వైరాగ్యం ఎంత? ఈ శరీరం మదపూరితం, గర్వంతో నిండి ఉంటుంది. దేహమంతా విభూతి ధరించానని చెప్తాడు. కానీ పూసుకున్నదేది, పూతలేవి? సదా మూఢత్వంతో అజ్ఞానంతో నిండిన వానికి ఉన్నది గర్వపు పూత మాత్రమే. అటువంటి వాడు కన్నులు మూసుకుని ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆ ధ్యానంలో వానికి ఆత్మజ్యోతి దర్శనం అయిందా అంటే అది లేదు. అటువంటి ధ్యానం వలన ప్రయోజనం ఏమిటి? ఎన్నో మంచి పనులు చేసినట్లు చాటుకుంటాడు. కానీ చేసేవన్నీ వ్యర్థపు పనులే. వాటి వలన ఎవరికి లాభం? అటువంటి వాడు వివేకహీనుడు. వివేకహీనుడే గర్వముతో కాలం గడుపువాడు విరాగి కాలేడు. శ్రీశైలేషు భజిల్తునో యభవు కాంచీనాథు సేవిల్తునో కాశీవల్లభు గొల్వబోదునో మహాకాళేషు పూజిల్తునో నా శీలంబణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నీ కరుణ కలగవలెనన్న శ్రీశైలంలో వెలిసి ఉన్న శ్రీమల్లికార్జునుని సేవించాలా? కాంచీపురమందు ఉన్న ఏకాంబరేశ్వరుని పూజించాలా? కాశీలో గంగా తీర పరివేష్టితుడే ఉన్న శ్రీ విశ్వేశ్వరుని కొలవలన? ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశు కీర్తించాలా? ఆయా పుణ్యక్షేత్రములు పోలేని అశక్తుడను. వారందరూ నీవేనని భావిస్తున్నాను. నా మనసు అణువు కన్నా స్వల్పమైనప్పటికీ మేరు పర్వతమంత గొప్పగా తలచి నాకు రక్షణ కల్పించు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతనాధిష్ఠితం అంటూ శంకర భగవత్పాదులు భ్రమరాంబా మల్లికార్జునులను కొలిచినట్టి ప్రదేశం. కాంచీపురంలో శ్రీ ఏకాంబరీశ్వరుడు పార్వతీమాతతో కలిసి పృథ్వీలింగంగా దర్శనమిస్తున్నాడు. ఉజ్జయిన్లో స్వయంభూగా ఉన్న మహాకాళేశ్వరాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. కాశీ క్షేత్రం పవిత్ర గంగా తీరమందు ఉంది. ప్రసిద్ధ జ్యోతిర్లింగం, విశ్వేశ్వరుడు వెలిసిన ప్రదేశం. అయవారై చరింపవచ్చు తమ పాదాంభోజ తీర్థములన్ దయతో కొమ్మనవచ్చు సేవకుని అర్ధప్రాణదేహాదులన్నీయు మా సొమ్మనవచ్చు కాని సిరులన్నిందించి నిన్నాత్మ నిష్క్రియతంగా నరాదు పండితులకున్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, శాస్త్రములు అభ్యసించిన కొంతమంది తాము గురువులమని చెప్పుకుంటూ సంచరింపవచ్చును. భక్తులను చేరదీయవచ్చు. తాము గురువులము కనుక తమ పాదతీర్థమును స్వీకరింపుడని వారికి చెప్పవచ్చును. వారి అర్ధ ప్రాణ దేహములు గురుసేవ కొరకు మాత్రమే అని నమ్మించవచ్చును. కానీ అటువంటి వారు ధనమునందు తమకు గల కోరికను విడిచిపెట్టలేరు. సిరుల కొరకై ప్రాకులాడుతూ కర్మపరిత్యాగము చేసి వైరాగ్యమును పొందలేరు. ఆత్మలో నిన్ను చూడలేరు. మాయాజండకరండకోటి బొడిగా మర్దించిరో విక్రమాజేయుంగాయదు చంపిరో కపటలక్ష్మీ మోహమున్ బాసిరో
యాయుర్దాయ భుజంగ మృత్యువును అనాయాసంబునన్ గెల్చిరో. శ్రేయోదాయకులెట్టులౌదురితరుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఇతర దేవతలు నీకన్నా ఉన్నతమైన వారు ఎలా కాగలరు? ఆశ్రయించిన భక్తులకు ముక్తిని ప్రసాదించగలరా? ఈశ్వర, ప్రళయకాలమందు నీవు తాండవ నృత్యం చేస్తావని అంటారు. అలా నీవు నృత్యిస్తున్నప్పుడు నీ పదఘట్టనలకు మాయాకల్పితములేని ఈ బ్రహ్మాండములన్నీ మర్దించబడి చూర్ణముగా మిగులుతున్నాయి. పరాక్రమము చేత అజేయుడై జయింపశక్యముగాని మన్మథుడు నీ చేత మృత్యువాత పడ్డాడు, భస్మముగా మారాడు. స్థిరముగా ఉండని సంపదలందు మోహమును నీవలే విడిచిపెట్టిన వారిని ఎరుగము. ప్రాణికోటి ఆయుర్దాయం సునాయాసముగా హరించివేయగల భుజంగమును మృత్యువును అనాయాసంగా ఎవరైనా జయించగలిగినట్లయితే అది నువ్వే. శంకర, ఇవన్నీ నీ యొక్క గుణ విశేషములు. నిన్ను నమ్మిన వారికి సకల శ్రేయస్సులను ఈగలవాడివి నీ ఒక్కడివే అని నమ్ముతున్నాను. నిన్ను విడిచిపెట్టి ఇతరులను సేవించుట యందు నాకు ముక్తి అనే లాభం కలుగనేరదు. చవిగా చూడ వినంగ మూర్కొన తను సంఘర్షణాస్వాదముంద వినిర్మించెదవేల జంతువులన్ ఏతత్క్రీడలే పాతక వ్యవహారంబులు సేయునేమిటికి మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి వినోదింపంగదీనన్ ఏమి ఫలమో శ్రీకాళహస్తీశ్వరా. ఇంద్రజాలికుడు చిత్ర విచిత్రములు చేసినట్లుగా రుచిని తెలుసుకొనుటకు, రూపములను చూచుటకు, శబ్దములను ఆకర్ణించుటకు, గంధమును ఆఘ్రాణించుటకు, శరీర సంపర్కము చేత సుఖానుభవమును పొందుటకు వలసిన అవయవముల పొందికను ఇచ్చి జంతుతతిని ఇంత అద్భుతంగా ఎలా పుట్టిస్తున్నావు? ఇవన్నీ నీ యొక్క క్రీడలే. ఈ వినోదములన్నీ తిరిగి పాపకృత్యములు కలగజేయుచున్నవి కదా. ఇలా నీ మాయలో పడి దిక్కు కానలేకున్నాము, అవివేకులము. నీవిచ్చిన ఈ ఇంద్రియములను సద్వృత్తలేందు కాక దుర్వృత్తలేందు ప్రవర్తింపజేస్తున్నాము. ఈ విధంగా మాపై మాయను ప్రయోగించి ఆడుకోవడం ఎందుకు? ఈ ఆట వలన నీకు లాభమేమున్నది శ్రీకాళహస్తీశ్వర? వెనుకంజేసిన ఘోర దుర్దశల భావింపంగ రోతయ్యడు వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింపభీతయ్యడు నన్ను నే జూచియు నా విధుల్ తలచియున్ నాకే భయం వయ్యడు చనకున్ చీకటి అయ్యే కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పూర్వము నేను చేసిన భయంకరమైన దుష్కార్యములు తలుచుకోవడానికే రోతపుడుతోంది. పూర్వకాలమందు రాబో కాలముల్లోనూ సంభవించబోయే అకాల మరణములను ఊహింప భీతి కలుగుతోంది. నన్ను నేను చూసుకోవడానికి, నేను చేసిన పనులను తలుచుకోవడానికి కూడా భయమవుతోంది. నా జీవితకాలమంతా అజ్ఞానముతో గడిపివేశాను. దయతో నాకు ఈ దురవస్థలు కలిగజేయకు స్వామి. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాదియోగ రహస్యంబుల్ వేదశాస్త్రముల్ వక్కాణించితిన్ శంకవోదరయల్ గుమ్మడికాయలోని యవగింజంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానముత్రోవ చూపగదవే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నేను పెద్దలు చెప్పిన ఎన్నో మంత్రతంత్రములు పరిశీలించి చూచాను, చక్కగా తెలుసుకున్నాను. సంఖ్యాశాస్త్రమునందు, యోగశాస్త్రములందు గల మర్మములను పెద్దలు నుడువగా విని అవగాహన చేసుకున్నాను. వేదములు, శాస్త్రములు, వ్యాకరణాదులు క్షుణ్ణంగా అభ్యసించాను. అయితే ఎంత పరిశీలించి చూచినా నాకు కలిగిన సందేహం గుమ్మడికాయలోని ధాన్యపు గింజతో సమానమైనదైనా ఆ సందేహం తీరడం లేదు. అందుచేత నాకు విశేషమైన జ్ఞానమును అనుగ్రహించి నాకు సరియైన ద్రోవ చూపగదవే ఈశ్వరా. మొదలంచేసిన వారి ధర్మములు నిర్మూలంబుగా చేసి దుర్మదులై ఇప్పటి వారధర్మముల నర్పం తమ్ము దైవంబు నవ్వదే
రానున్న దురాత్ములెల్ల తమ ద్రోవన్బోవరే. ఏల చేసెదరో మీదు తలంచి చూడక అధముల్ శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, అధములు పూర్వకాలముందు చేసిన ధర్మములు పుణ్యకార్యములు మొదలైనవి లేకుండా నాశనము చేసి గర్వముతో తాము ఆచరించిందే ధర్మమని చెప్పి వెర్రవీగుతున్నారు. ఇతరులు చేసిన పుణ్యకార్యములు చెర్చిన వారే అధర్మ ప్రవర్తనకు పాల్పడిన అటువంటి వారిని చూచి దైవం నవ్విపోదా? వారు చేసుకున్న పూర్వపాపముల మార్గము నుండి వారు వెళ్ళరా? రాబోవు తరముల్లోని వారు వీరిని చూచి అధర్మ మార్గంలో నడవరా? అటువంటి వారు రాబోవు కష్టసుఖములను తెలుసుకోలేక అధర్మవర్తనలై ఎలా చరించుతున్నారో కదా. కాసంతైన సుఖంబునర్చును మనఃకామంబులీడేర్చును, వీసంబైనను వెంటవచ్చును జగద్విఖ్యాతిగా విల్చును, దోషంబుల్ విడవాపును వలసినం తోడ్తోన్మిముంజూపును, ఛీ సంసార దురాశయేల ఉడుపవో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, సంసార విషయమైన దురాశ సౌఖ్యమును కొంతైనను కలుగజేయునా, మనస్సులో కలిగేడు కోరికలను సిద్ధింపజేయునా, స్వల్పమైన ఏ వస్తువైనా వెంటవచ్చునా, లోకమందు విశేషమైన కీర్తిని కలుగజేయగలదా, పాపములను శమింపజేయునా, కోరుకున్న ఎళ్ళ కోరిన వెంటనే నీ దర్శన భాగ్యము కలుగజేయునా. ఛీ, నింద్యమైన సంసార దురాశ ఎందుకు తగ్గింపవు? ఒక పూటించుక కూడు తక్కువగుని ఓర్వంగలేదు, ఎండకోపక నీడన్ వెదకున్ చలించడిసి కుంపట్లెత్తుకోజూచు, వానకు ఇల్లిల్లు దోరు నీ తనువు దీనన్ వచ్చు సౌఖ్యంబురోసి కడాసింపరుగాక మర్చులకట. శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఈ దేహం ఒక పూట ఆహారం తక్కువైనా ఆకలికి సహింపలేదు. ఎండను సహింపక నీడ కొరకే వెతుకుతుంది. చలికి జడిసి కుంపట్లను వెదకి దాపుకుంటుంది. వానకు తడిసి ఇంటింటికి తిరిగి చూరు కింద ప్రవేశిస్తుంది. ఈ దేహము ఇచ్చు సుఖము, దానివల్ల కలిగేడు సౌఖ్యము తాత్కాలికమని తెలిసి కూడా జీవులు మోక్షము కొరకే ప్రయత్నించరు కదా. ఓం నమః శివాయ.